ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. 2006లో జరిగిన ఈ పేలుళ్ల ఘటనకు సంబంధించిన కేసులో శిక్ష పడిన 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. వారిపై ఉన్న అభియోగాలను నిర్ధారించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున వారిని నిర్దోషులుగా తేల్చినట్లు తీర్పునిచ్చింది. వీరిలో ఉరిశిక్ష పడిన ఖైదీలు కూడా ఉన్నట్లు సమాచారం. 2006 జూలై 11న ముంబై పశ్చిమ రైల్వే లైన్లోని పలు సబర్బన్ రైలులో వరుసగా బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసిన ఈ మారణహోమంలో 189 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సుదీర్ఘ దర్యాప్తు అనంతరం 2015 అక్టోబర్లో ప్రత్యేక కోర్టు 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. వీరిలో బాంబు అమర్చారన్న అభియోగాలపై 5గురికి మరణశిక్ష, మిగతా 7గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. దోషుల్లో కమల్ అన్సారీ అనే వ్యక్తి 2021లో కోవిడ్ కారణంగా నాగ్పూర్ జైల్లో మృతి చెందాడు. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు హైకోర్టును ఆశ్రయించారు. వాటిని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. 2015 నుంచి ఈ అంశం ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉంది. దీనిపై అనేక అభ్యర్థనల తర్వాత 2024 జూలైలో రోజువారీ విచారణ నిమిత్తం ప్రత్యేక బెంచ్ను హైకోర్టు ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి విచారణ జరిపిన ధర్మాసనం ఆ 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. నిందితులను దోషులుగా ప్రకటించడంలో ట్రయల్ కోర్టు లోపభూయిష్టంగా వ్యవహరించిందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నిందితులపై అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తెలిపింది.